కడప జిల్లాలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మా అవినాష్ రెడ్డి సారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. అలాగే రాష్ట్రంలో మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎందుకంటే మా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి సార్ తరువాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఉదయం 5 గంటల నుండే తన దృష్టికి తెచ్చిన ఎలాంటి సమస్యనైనా పార్టీలకు అతీతంగా ఏ కార్యకర్త తెచ్చినా ఏ సామాన్య ప్రజలు తెచ్చినా కూడా సాయంత్రం లోపల దాని విధి విధానాలు అన్నీ విచారించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ ఎనలేని ఓర్పుతో ఉన్న మహానాయకుడు మా జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గతంలో రాజశేఖర రెడ్డి గారి సార్ తర్వాత ఇలాంటి మహానాయకుడు రాడేమో అనే ఒక దృఢమైన నమ్మకము మా జిల్లా వాసుల్లో పూర్తిగా ఏర్పరచుకున్న ఏకైక వ్యక్తి మా ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని జగన్ చెల్లి అయినటువంటి షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నా అని కొంగు జాచి అడుగుతున్నారు. ఆమె వల్ల ఏమన్నా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందా? ఇలాంటిది మా రాయలసీమ వాసులకైతేనేమి, మా కడప జిల్లా వాసులకైతేనేమి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఇదేమి కొత్త కాదు. గతంలో చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి వచ్చిన నాటి నుండి కూడా రాయలసీమ రౌడీలని, కడప గుండాలని మన చట్టసభల్లో కూడా మా రాజశేఖర రెడ్డి గారిని ఎన్నో విధాలుగా అవమానించి అన్ని విధాలుగా విభేదించిన చరిత్ర ఎన్నో ఉన్నది. కానీ ప్రజలు ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారిని విస్మరించలేదు. ఇలాంటి పొత్తు పార్టీలు ఎన్ని కలిసినా పచ్చ పార్టీలతో పొత్తు పెట్టుకున్న షర్మిల గారు ఇలాంటి వారు ఎంతమంది వచ్చినా కూడా నమ్మే పరిస్థితి లేదు. వారికి కేవలం డిపాజిట్లు కూడా వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి ఎంపీగా కడప జిల్లాలో ఉండొచ్చా అని అసత్య ప్రచారాలు చేస్తుంది షర్మిల. అయితే దీనితో మీరేమని స్పందిస్తారు? ఇక్కడ షర్మిలారెడ్డి గారు తప్పు చేస్తున్నారు. వారికి చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం లేనట్టు అక్కడే అర్థమైతా ఉంది వారి మేధస్సు, ప్రజలకు చేయగలిగే చాతుర్యత. ఎందుకంటే ఆమె కేవలం స్వార్థం కోసం మాత్రమే తెలంగాణ వెళ్ళింది. రాజన్న బిడ్డనన్నది, హైదరాబాద్ వాసినన్నది. అక్కడ తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణలో పోటీ చేస్తాను, రాజన్న బిడ్డకు ఓటేయండిని ఎంతో సుఖంగా ఉన్న చాలా మంది నాయకులను బయటికి తెచ్చి వాళ్ళ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి తన పార్టీలో టికెట్లు ఇస్తానని వాళ్ళకి ఆశ చూపి ఎంతో మందిని ఈదిపాలు చేసి అక్కడ లాస్ట్కు ఆమె కూడా నిలవలేని స్థితిలో కాంగ్రెస్ గెలిచి సీఎం అయిన తర్వాత ఈమె పార్టీని అందులో విలీనం చేసి ఇక్కడ మళ్ళా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని అక్కడ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవి తీసుకుని అందరూ కుమ్మక్కై జగన్ ను ఓడించాలనే ఒక ఏకైక దురాలోచనతో చేస్తున్నారే గాని ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద ఎన్ని హత్యలు, ఉదంతాలు, ఎన్ని విష ప్రచారాలు చేసినా కూడా నమ్మరు.